ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్‌లో బీఆర్ఎస్ అనే చాప్టర్‌ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం మనం. బీఆర్ఎస్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సీపీటీ లెవెల్‌లో గానీ, అండ్ ఐసీడబ్ల్యూ ఫౌండేషన్ లెవెల్‌లో గానీ, అండ్ సీఎస్ ఫౌండేషన్ లెవెల్‌లో గానీ, అండ్ బేకమ్ అండ్ జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్‌కి అయ్యి కూడా ఈ చాప్టర్ అనేది చాలా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఓకే. అండ్ ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేసే ముందు సింపుల్‌గా ఒక ముక్క ఒక మాట్లాడుకోవచ్చు మనం. యాక్చువల్‌గా బిజినెస్ అనేవి కంపెనీ చేస్తుంటాయి కదా! సో, అలాంటప్పుడు బిజినెస్‌లోని క్యాష్ బ్యాలెన్స్ ఉంటుందండి. అలాగే పాస్‌బుక్ అనేది బ్యాంక్‌లోని పాస్‌బుక్స్ కూడా ఆ కంపెనీస్‌కి ఉంటాయండి. ఓకేనా? అయితే ఇక్కడ క్యాష్ బుక్‌లోని అండ్ బ్యాంక్ బుక్‌లోని కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఐ మీన్ డిడక్షన్స్ గానీ, ఎడిషన్స్ గానీ అరైజ్ అవుతూ ఉంటాయండి. ఆ సిట్యుయేషన్స్ ఏంటి అని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది ఇంచుమించుగా ఒక 20 నుంచి 23 వరకు ఈ కండిషన్స్ ఉన్నాయండి. అవి వన్ బై వన్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ స్టూడెంట్స్ అయితే నేను ఏదైతే చెప్తున్నానో ఆ కండిషను ఓకే. అండ్ చిన్న రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేస్తూ పౌజ్ చేసుకుంటూ వీడియోని స్లోగా చూస్తే చాలా క్లియర్‌గా క్లారిటీతో ఆ కండిషన్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైపోద్దండి. అయితే మనకి ఇక్కడ క్యాష్ బుక్ ఒకటి, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకటి అండ్ పాస్‌బుక్ ఒకటి, పాస్‌బుక్ ఓవర్ డ్రాఫ్ట్ ఒకటి. ఆల్రెడీ మనం 7 టైప్స్ మనం ఆల్రెడీ 7 కండిషన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో, ఇప్పుడు నెక్స్ట్ మన ఎయిత్ కండిషన్ ఎయితేనా? ఎయిత్ ఆర్ నైన్త్ ఏ కండిషన్ అండి ఇక్కడ ఉంది మనకి? సీ దిస్ వన్. ఇంట్రెస్ట్, డివిడెండ్, కమిషన్ కలెక్టెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్. ఏంటండి? ఇంట్రెస్ట్, డివిడెండ్, కమిషన్ కలెక్టెడ్ బై బ్యాంక్ నాట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ అని చెప్పాడండి. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి ఇంట్రెస్ట్, డివిడెండ్, కమిషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాంక్ వాడు కలెక్ట్ చేశాడండి. ఎవడు కలెక్ట్ చేశాడు? బ్యాంక్ వాడు కలెక్ట్ చేశాడండి. కానీ మనం అవి రికార్డ్ చేయలేదు. ఎక్కడ రికార్డ్ చేయలేదు? క్యాష్ బుక్ లో రికార్డ్ చేయలేదండి. ఓకేనా? క్యాష్ బుక్ లో రికార్డ్ చేయలేదు. సో దానికి ఎటువంటి లాజిక్ వస్తుందని మనం మాట్లాడుకోవచ్చండి. ఓకే. సో ఇది అరేంజ్ చేద్దామండి. ఇది ఓకే. చూడండి, పీబీ కదా, పీబీ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తామని చెప్తున్నాం. మనకి ఏంటి? ఇంట్రెస్ట్, డివిడెండ్, కమిషన్ బ్యాంక్ వారు కలెక్ట్ చేశారు అంటే ఏంటది? మనకి రిసీవ్ అవుతుందండి. సమ్ అమౌంట్ అనేది ఏంటి అవుతుందండి? మనకి రిసీవ్ అవుతుంది. అంటే వాళ్ళు మన బదులు వాళ్ళు కలెక్ట్ చేశారు. రెంట్ వచ్చినది, లేకపోతే వచ్చిన వడ్డీ, రిసీవ్డ్ ఇంట్రెస్ట్, రిసీవ్డ్ రెంట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే రిసీవ్డ్ అంటున్నారో, రిసీవ్డ్ అంటే ఏంటవుతుందండి? ఆటోమేటిక్గా మన అమౌంట్కి యాడ్ అవుతుందండి ఆ అమౌంట్ అనేది. అంటే సమ్ ఇంట్రెస్ట్ లేకపోతే డివిడెండ్ ఏదో ఒకటి మనకు వచ్చింది. ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు 10,000 రూపాయలు వచ్చిందండి. ఓకే. ఇప్పుడు మనకి ఎంత అవుతుందండి ఇది అమౌంట్? 1,10,000 అవుతుందండి ఇక్కడ. ఇది మనకు తెలియదు కదా ఆ విషయం అనేది. సో ఇక్కడ ఎంత ఉంటుందండి? 1,00,000 ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ ఇక్కడ ఈ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఇది క్యాష్ బుక్లో 1,00,000 ఉంటుంది. సో ఈ వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే తక్కువ కనిపిస్తుందండి. ఈ వాల్యూ అబ్జర్వ్ చేస్తే ఎలా కనిపిస్తుందండి? పాస్బుక్ వాల్యూ ప్లస్ ఎడిషనల్గా ఉంది, ఎక్కువగా ఉంది. సో దీని ప్రకారం మనం చేస్తే క్యాష్ బుక్ ప్రకారము ఈ ప్లస్ చేయాలి. ఎంత అమౌంట్ చేయాలండి? డిఫరెన్స్ అమౌంట్ చేయాలండి. ఆ కండిషన్ రాసి సింపుల్గాను నగదు పుస్తకం క్యాష్ బుక్ ప్రకారం రాసినప్పుడు కింద యాడ్ కండిషన్స్లో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని సింపుల్గా రాసేయచ్చండి, లేకపోతే డివిడెండ్ రిసీవ్డ్ అని సింపుల్గా రాసేయచ్చండి. ఇక్కడ మనం ఏం చేస్తామండి? ఇక్కడ మైనస్
10,000 రాస్తాం. ఎప్పుడండి ఇది 2 రాయకూడదండి. ఈ అమౌంట్ ఎప్పుడు రాస్తామండి? -10,000 అనేది పాస్‌బుక్ ప్రకారం మనం ప్రాబ్లమ్ చేసినప్పుడు -10,000 అనేది రాయడం జరుగుతదండి. ఓకేనా? సో, ఇక్కడ ప్లస్సు, మైనస్‌ను ఒకసారి ఆ కండిషన్‌లో బ్యాక్‌కి వెళ్లి చూడండి. క్యాష్ బుక్ ప్రకారం ప్లస్సు, పాస్‌బుక్ ప్రకారం మైనస్ అండి. ఈ వన్ థింగ్. దిస్ వన్ చూడండి. క్యాష్ బుక్ ప్రకారం ఏం చేశాడండి? యాడ్ అండి. యాడ్ మీన్స్ ప్లస్. అండ్ పాస్‌బుక్ ప్రకారం ఏం చేశాడండి? మైనస్ అండి. లెస్, మైనస్ అండి. ఓకేనా? యాడ్ అండ్ లెస్ అండి. యాడ్ అండ్ లెస్ అండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈ పాయింట్ ఒకటి అండ్ ఈ పాయింట్ ఒకటి. నేను ఇది ఈ పాయింట్‌ని 2 కేటగిరీస్‌లోని ఈ పాయింట్ 2 కేటగిరీస్‌లోని చెప్తానండి. డివైడ్ చేస్తానండి ఇది. ఎలాగంటే ఓవర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ ఒకటి అండ్ అండర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ ఒకటి. ఇది 2 కండిషన్స్ కింద చెప్తాను. ఇది కూడా అండర్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అని చెప్పి నేను 4 కింద చెప్తాను. ఇక్కడ 2 కండిషన్స్ 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ నేను ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఓవర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అంటే ఏంటంటే అండి, క్యాష్ బుక్ మనకి పాస్బుక్ 2 ఉన్నాయి కదండి, టూ బుక్స్ ఉన్నాయి కదా. అయితే ఓవర్ కాస్టింగ్ అండి పేమెంట్ సైడ్, ఐ మీన్ పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసామంటే ఎక్కువగా కూడేసామండి. ఎలా కూడా ఎక్కువగా కూడా ఎక్కడ క్యాష్ బుక్లో అండి. సో ఆ కండిషన్ మనకు ఉన్నప్పుడు మనకి ఎలాగ వస్తుంది అని చెప్పేసరికి నెక్స్ట్ అరెస్ట్ చేసేద్దాం. ఓకే, కండిషన్ ఏంటనేది ఓవర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ కదా. ఓకే, క్లియర్. మనకు ఇప్పుడు క్యాష్ బుక్ అని చెప్పాడు, చాలా క్లియర్ క్యాష్ బుక్ అని చెప్పాడు. సో క్యాష్ బుక్ అని చాలా క్లియర్ చెప్పాడు కాబట్టి మన క్యాష్ బుక్లోనే మనం మెన్షన్ చేస్తాం ఈ అమౌంట్. సమ్ అమౌంట్ గురించి మనం మాట్లాడతామండి. ఎక్కువగా కూడాడు కాబట్టి ఎక్కువగా ఈ క్యాష్ బుక్కి పాస్బుక్కి ఎక్కువగా చూపిస్తాం. అది ఎలాగో చూడండి ఒకసారి. చూడండి మనకు అదేంటండి పేమెంట్ కదా చెప్పాడు. పేమెంట్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా తగ్గుతుందండి అమౌంట్. అంటే మన దగ్గర నుంచి అమౌంట్ అనేది తగ్గుతుందండి. అమౌంట్ తగ్గుతుంది అంటే ఏం చెప్పాను? డెబిట్కి ఆపోజిట్ క్రెడిట్ అవుతుందండి. యాక్చువల్గా మనకి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఈ లాజిక్ తెలుసుకుంటే మనకి ఎప్పుడైనా జేఓస్లో కానీ అది యూజ్ అవుతాయండి. ఐ మీన్ క్రెడిట్ దానికి ఆపోజిట్లో ఎక్స్పెన్స్ ఈక్వల్ టు క్రెడిట్, రిసిప్ట్ ఈక్వల్ టు డెబిట్ అని చెప్పి మనం అర్థమైపోతుంది ఆటోమేటిక్గాను. ఓకేనా? సో ఇక్కడ 1 lakh ఉంది కదండి, 1 lakh రూపీస్కి 20,000 అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే డెబిట్ సైడ్ 10,000 చూపిస్తున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి రెండింటికి. యాక్చువల్గా యాక్చువల్ అమౌంట్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. యాక్చువల్గా ఇక రైటింగ్ తేడా వస్తుంది చూడండి, ఏం ప్రాబ్లం లేక జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్ అమౌంట్ ఎంత అండి? 10,000. యాక్చువల్గా మనం అమౌంట్ ఎంత చేయాలి? 10,000 చేయాలి. అయితే 10,000 అనేది పాస్బుక్లో కరెక్ట్గానే చేసామండి. పాస్బుక్లో కరెక్ట్గానే చేసాం. ఓకేనా? అంటే పాస్బుక్లో అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి? 90,000 ఉంటుందండి. ఇక్కడ ఎంత ఉంటుందండి? 80,000 ఉంటుందండి. సో ఈ రెండు కంపేర్ చేసినట్లయితే ఓవర్ కాస్టింగ్ మీకు 10,000 రూపాయలు అనేది 10,000 రూపీస్ అనేవి దీనికంటే ఎక్కువగా ఎక్కువగా కనిపిస్తుంది కదండి అక్కడ డిఫరెన్స్ అనేది. సో దీని ప్రకారం చేసినప్పుడు మనం ముందు వాల్యూస్ చూడండి. ఇది తక్కువగా కనిపిస్తుందండి వాల్యూ, ఇది ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని ప్రకారం చేస్తున్నప్పుడు దేని ప్రకారం అండి? క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ప్లస్ 10,000 చేయాలి. దేని ప్రకారం పాస్బుక్ ప్రకారం చేస్తున్నప్పుడు ఏం చేయాలండి? -10,000. ఆ కండిషన్ ఆ అమౌంట్కి చేస్తామండి. ఓకేనా? ఓకే, అండ్ ఇంకోటి దీంట్లో సపోర్ట్ ఉంది కదండి, ఒకసారి అది చూద్దామండి. నెక్స్ట్ ఏం చెప్పాడండి? అండర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. దీంట్లో చూడండి, ఇది వచ్చి పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. ఏదండి? చూడండి, ఇది పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. పేమెంట్ మీన్స్ ఎక్స్పెన్స్. ఇదేంటండి? రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. రిసిప్ట్ మీన్స్ మనకి ఇన్కమ్ జనరేషన్ అండి, అంటే ఒక ఇన్కమ్ అనేది రావడం. సో ఈ కండిషన్లో మనకి ఎలా అప్లై చేస్తామంటే అండర్ కాస్టింగ్ అంటే తక్కువగా కూడటం. అండర్ కాస్టింగ్ మీన్స్ తక్కువగా కూడటం. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం మళ్ళీ.
ఎరేజ్ చేసేద్దాం అండి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చెప్పాడు అన్నాడు కండిషన్, అండర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. సో అండర్ కాస్టింగ్ మీన్స్ క్యాష్ బుక్ సైడే కదా తక్కువగా చూపించాడు. నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ 30,000 చూపిస్తున్నాను. ఇక్కడ ఇందాకలాగే పెద్ద ఏం తేడా ఏం లేదండి, 40,000 చూపిస్తున్నానండి. ఇక్కడ మనకి అది ఏం చెప్పాడండి, రిసిప్ట్ చెప్పాడండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏం చెప్పాడు, రిసిప్ట్ చూపించాడు. రిసిప్ట్ అంటే ఏంటి, మనకి వచ్చినది, మనకి ఇన్కమ్ జనరేషన్ అయింది. ఇన్కమ్ జనరేషన్ అయితే ఏంటి, మన అమౌంట్కి యాడ్ అయిపోతుంది. అమౌంట్ ఏమవుతుంది, యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా అమౌంట్ అనేది యాడ్ అవుతుందండి. ఓకేనా, అయితే మనకి ఎక్కడ తక్కువగా చూపించాడండి, క్యాష్ బుక్లో కదా తక్కువగా చూపించాడు. అంటే యాక్చువల్ అమౌంట్ ఎంత అయ్యి ఉంటుంది, 40,000 అవుతుందండి. ఓకేనా, మీకు మరొకసారి చెప్తున్నాను చూడండి, మనకి తక్కువగా చూపించింది ఎక్కడ, అమౌంట్ క్యాష్ బుక్లో చూపించాడండి. అంటే మనకి పాస్బుక్లో అనేది కరెక్ట్గా ఉందన్నట్టే కదా దాని అర్థం. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, యాక్చువల్ అమౌంట్ ఎంతండి, 40,000 ట్రీట్ చేస్తే, ఇది 40,000 ట్రీట్ చేస్తే అండర్ కాస్టింగ్ 30,000, 40,000తో కంపేర్ చేస్తే 30,000 ఉందంటే తక్కువగా కూడా. సో దీని అమౌంట్ దీని వాల్యూ చూడండి, మైనస్ అంటే తక్కువ, ఇది ఎక్కువగా కనిపిస్తుందండి. సో దీని ప్రకారం చేస్తే మనం ఏం చేయాలి, ఆ వాల్యూని ప్లస్ 10,000 యాడ్ అని చెప్పి క్యాష్ బుక్లోని ఈ సర్టెన్ కండిషన్ అనేది ప్రిపేర్ చేస్తామండి. అండ్ దీని ప్రకారం చేస్తే ఏం చేయాలండి, -10,000 అని చెప్పి రాస్తామండి. ఓకేనా, అంతేనండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, +10,000 అండ్ -10,000 ఇన్ ద కేసెస్ ఆఫ్ అండర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కేస్ బుక్ ప్రీవియస్. దిస్ వన్ చూడండి, యాడ్ అండ్ లెస్ అండి. ఇప్పుడు ఇది చూద్దామండి. ఈ కండిషన్ అబ్జర్వ్ చేయండి, అండర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. ఓకేనా, దెన్ చేయాలి. ఒకసారి మరి కేసు ఏంటండి, అండర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ అండర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. ఓకే, అండర్ కాస్టింగ్ మీన్స్ తక్కువగా. ఓకే, లీవ్ ఇట్. అది కూడా క్యాష్ బుక్ కదా ఇచ్చాడు. ఓకే, క్యాష్ బుక్ ఇచ్చాడండి. సో అండర్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్ ఇచ్చాడండి. ఇది చూడండి, అండర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. సో చూడండి, నేను అమౌంట్ వేస్తున్నాను ముందు జనరేషన్ చేయడానికి, 20,000. $20,000, 30,000. నీ అమౌంట్స్ ఎందుకు వేసానంటే మనకి ఇక్కడ వాడు చెప్పింది ఏంటి, అండర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ అండర్ కాస్టింగ్ ఆఫ్ పేమెంట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అని చెప్పాడండి. అంటే పేమెంట్ సైడ్ అనేది క్యాష్ బుక్లోని పేమెంట్ సైడ్ అనేది తక్కువగా కూడడం జరిగినది, పేమెంట్ సైడ్ అనేది తక్కువగా చూపించడం జరిగింది. మీకు కిందకి చెప్పాను కదా, పేమెంట్ అంటే ఏంటండి, ఎక్స్పెన్స్ అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి. అంటే దానికి డెబిట్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్, క్రెడిట్ అండి. ఇవి మైనస్ నెంబర్స్ కాదండి, ఐఫెన్ నెంబర్స్ కింద నేను పెట్టుకుంటున్నాను, మైనస్ కింద ట్రీట్ చేసుకోవద్దు. సో డెబిట్కి క్రెడిట్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా అది అమౌంట్ ఎంత అవుతుందండి, ఇక్కడ 80,000 అండి. ఎంత అవుతుంది, 80,000 అవుతుంది. ఇక్కడ క్రెడిట్ కాదు, ఇది తగ్గించాలంటే ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ అండి, క్రెడిట్ కి డెబిట్ అండి. 70,000 అనేది అమౌంట్ అనేది చూపిస్తున్నాడు అండి. సో ఇక్కడ 80,000 అంటే ఈ వాల్యూ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి, ఈ వాల్యూ అనేది ఎలా కనిపిస్తుందండి, తక్కువగా కనిపిస్తుంది. సో ఈ వాల్యూ ప్రకారం అంటే ఈ వాల్యూ మీన్స్ క్యాష్ బుక్ ప్రకారం చేసినప్పుడు మనం మైనస్ అమౌంట్ ఎంత అంటే డిఫరెన్స్ అమౌంట్ -10,000 కండిషన్ రాసి ఆ 10,000 రూపీస్ మైనస్ చేస్తాం. ఇది ఏంటి, డిఫరెన్స్ అమౌంట్ని ప్లస్ 10,000 అండి, ప్లస్ 10,000 అనేది ఆ కండిషన్ రాసి ప్రొవైడ్ చేస్తామండి అక్కడ. ఓకే, అండ్ దెన్ దీంట్లో ఇంకో సపోర్ట్ ఉంది కదండి, ఏంటది,
ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్స్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. ముందు అది ఇది మైనస్ ప్లస్ చేసాడా లేదా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. సి చూడండి, మైనస్ అండ్ ప్లస్, మైనస్ ప్లస్. ఇంకా మనకి ఇక్కడ ఒకటి ఉండిపోయింది కదా, ఏంటి, ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అండి. ఓకేనా, చూడండి, ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేద్దాం. సి అరేంజ్ చేసి ఓకే చూడండి, ఓవర్ కాస్టింగ్ ఆఫ్ రిసిప్ట్ సైడ్ ఆఫ్ క్యాష్ బుక్ అని చెప్పేసరికి క్యాష్ బుక్లో ఓవర్ ఎక్కువ యాడ్ చేశాడు, ఎక్కువగా చూపిస్తున్నాడు విలువ. ఓవర్ కాస్టింగ్ మీన్స్ ఎక్కువ అడిషనల్ అమౌంట్ అండి. ఇది 30,000 ట్రీట్ చేద్దాం అంటే ఇది 20,000 ట్రీట్ చేద్దాం, దానికంటే తక్కువే కదా, దానికంటే తక్కువే. ఓవర్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్ అంటే ఓవర్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్ మీన్స్ ఓవర్గా ఉండాలి అమౌంట్ అనేది. ఎక్కడ ఉండాలి, క్యాష్ బుక్లో ఉండాలి. సో నేను అదే చూపిస్తున్నాను, ఓవర్ కాస్టింగ్ ఆఫ్ క్యాష్ బుక్. అయితే ఇది మైనస్ చేయాలా ప్లస్ చేయాలా అని చెప్పేసరికి మరొకసారి కండిషన్ అబ్జర్వ్ చేసినట్లయితే రిసిప్ట్స్ అని చెప్పాడండి. రిసిప్ట్స్ మీన్స్ ఇన్కమ్ జనరేషన్ అండి. ఇన్కమ్ జనరేషన్ అంటే ఆదాయం అనేది వస్తుంది. సో డెబిట్కి డెబిటే చేస్తామండి ఆటోమేటిక్గా. మన ప్లస్ అంటే ఏంటి, డెబిట్కి డెబిటే చేయాలి. సో మనకి ఇక్కడ ఎంత అవుతుందండి, 1,30,000 అనేది అమౌంట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందండి, క్రెడిట్. ఇది కూడా ఆటోమేటిక్, ఇది క్రెడిట్ ఈక్వల్ టు ప్లస్ అండి. సో 1,20,000 అండి. ఎంత అవుతుందండి, 1,20,000. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ ఎంత అండి, 10,000 అనేది తక్కువగా కనిపిస్తుందండి. ఎక్కడ, ఐ మీన్ మీకు చెప్పలేదు కదా యాక్చువల్ అమౌంట్ అనేది. ఇక్కడ యాక్చువల్ అమౌంట్ అనేది ఓవర్గా అన్నాడు కాబట్టి యాక్చువల్ అమౌంట్ అనేది సరే అండి చూడండి, యాక్చువల్ అమౌంట్ 20,000 కింద ట్రీట్ చేయాలండి. అంటే మనం 20,000 కంటే 30,000 చూపిస్తున్నామంటే 20,000 కన్నా 30,000 అనేది ఓవర్. సో సమ్ అమౌంట్ అనేది అడిషనల్గా యాడ్ అయిపోయింది ఎక్కడ, క్యాష్ బుక్లో అండి. సో అడిషనల్ అమౌంట్ యాడ్ అయిపోయింది అంటే మనం ఏం చేయాలి అనేది ట్రీట్ చూద్దాం. ఇది ప్లస్, ఇది మైనస్ అండి. అంటే ఇది ఎక్కువగా ఉంది, తక్కువగా ఉంది అమౌంట్స్ అబ్జర్వ్ చేసినట్లయితే. సో క్యాష్ బుక్ ప్రకారం నువ్వు చేస్తే, ఐ మీన్ మనం చేస్తే -10,000 చేయాలి. యాజ్ పర్ రూల్ ప్రకారం పాస్బుక్ ప్రకారం చేస్తే ఏం చేయాలండి, +10,000 అనేది మనం చేస్తామండి. ఏం చేస్తాం, +10,000 అనేది మనం చేస్తామండి. ఓకేనా, ఒకసారి కండిషన్స్ చూడండి, మరొకసారి చూడండి. ఇదే కదండి, ఓకే ఇదేనండి, హైలైటర్ కదా. సి మైనస్ చేసాడండి అండ్ ఇది ప్లస్ చేసాడండి. ఓకేనా, దెన్ నెక్స్ట్ కండిషన్స్ అబ్జర్వ్ చేద్దాం మనం. నెక్స్ట్ కండిషన్స్ సో ఇవి ఉన్నాయండి. నెక్స్ట్ కండిషన్ ఏంటండి, డిపాజిట్స్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ ఆర్ ఎక్సెస్ అమౌంట్ రికార్డెడ్ ఇన్ ద క్యాష్ బుక్ అండి. ఏంటి, డిపాజిట్స్ రికార్డెడ్ ట్వైస్ అంటే క్యాష్ బుక్లో ఒక డిపాజిట్ ఏదైతే ఉందో ఒక డిపాజిట్ మనం 2 సార్లు అటెంప్ట్ చేసామంటే అయినా 2 సార్లు రికార్డ్ చేయడం జరిగింది. అంటే ఏంటి, 10,000 రూపాయలు యాడ్ చేయాలనుకోండి, ఐ మీన్ మన పాతది 1 lakh ఉంది, పాతది 1 lakh ఉన్నప్పుడు 1 lakhకి 10,000 యాడ్ చేయాలంటే మనం 10 + 10 20,000 యాడ్ చేసామండి. అది పాస్బుక్లో మాత్రం 10,000 యాడ్ అవుతుందండి. అయితే అలాంటి సిచ్యువేషన్లో మనకి ఏ విధంగా మన కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పేది మనం చెప్పుకోవచ్చండి. ఇది ఒకసారి ఇది మరలా మీరు కన్ఫ్యూజ్ పడకండి. ఇది క్యాష్ బుక్ కదా, ఇక అందాక నేను ఇక్కడ రాస్తున్నాను అంతే, ఈ తర్వాత చూసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది క్యాష్ బుక్ పాస్బుక్, ఓకేనా, ఇది క్యాష్ బుక్ పాస్బుక్ టీవీఎస్ కదా. ఓకే, ఇది అరేంజ్ చేద్దామండి, కండిషన్స్ అరేంజ్ చేద్దాం. అమౌంట్ ఓకే బాగుంది. పాయింట్ ఏంటండి, డిపాజిట్ రికార్డెడ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ ఆర్ ఎక్సెస్ అమౌంట్ రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అని. సో క్యాష్ బుక్ 100 సార్లు చెప్పాడు, ఐ మీన్ సో క్యాష్ బుక్లోనే మనం ముందు మెన్షన్ చేసుకోవాలండి. డిపాజిట్ ఎక్కడ రికార్డ్ అవుతుంది, ఇక్కడ మన క్యాష్ బుక్లోనే రికార్డ్ అవుతుందని చెప్తున్నాడు అండి. సో డిపాజిట్ మనకు వస్తుంది, డిపాజిట్ అంటే 25,000 అనేది నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను అమౌంట్. ఇక్కడ 25,000 అనేది నా డిపాజిట్ వస్తుంది. అయితే డిపాజిట్ వస్తుంటే నేను ఏం చేసుకుంటాను,
నా అమౌంట్ ఎంత అవుతుందండి? 1,25,000 అవుతుంది. ఎందుకు మైనస్ అవ్వదంటే మనకి ఈ అమౌంట్ ఆల్రెడీ సేవింగ్ అమౌంట్ అండి. సింపుల్‌గా చెప్పాలంటే సేవింగ్ అమౌంట్. అంటే మన అమౌంట్ అనేది మనకి రిటర్న్ బ్యాక్ అవుతుంది. సో, రిటర్న్ బ్యాక్ అవుతున్నప్పుడు ఏంటవుతది? మన 1,00,000 ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్‌కి ఇప్పుడొచ్చిన న్యూ బ్యాలెన్స్ అనేది యాడ్ అవుతుంది. అంటే డెబిట్ ప్లస్ అంటే ప్లస్ అండి. 1,00,000 + 25 = 1,25,000 డెబిట్ బ్యాలెన్స్ అనేది మనకు ఉంటుందక్కడ. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 25,000 ఇక్కడ కూడా యాడ్ అవుతుంది కదా! యాడ్ అవుతదంటే ఏం చెప్పానండి? క్రెడిట్ అండి. సో, క్రెడిట్ అంటే ఏంటి? 1,25,000 అండి. 1,25,000. సో, ఇన్ దిస్ సిట్యుయేషన్ మనకి ఇక్కడ ఒకసారి అయిపోయింది. అయితే మనోడు ఏం చేశాడంటే క్యాష్ బుక్‌లోని సెకండ్ టైమ్ కూడా నోట్ చేసాడండి ఈ విధంగా. డెబిట్ 25,000 అని చెప్పేసి మరలా ఏం చేశాడంటే సారీ ఓకే. 1,50,000 జనరేట్ అవుతుందండి అప్పుడు అమౌంట్. మరలా ఏం చేశాడండి వాడు 1,50,000 అనేది 1,50,000 అనేది మనకి అమౌంట్ అనేది ఇక్కడ అప్లై అవుతుంది. ఎందుకు అప్లై అయింది? డబల్ అండి. ఇక్కడ ఒకసారి చేశాడు. ఇక్కడ రెండోసారి చేశాడండి. ట్వైస్ అన్నాడు కదా! రెండోసారి చేసాడు. సో, ఇక్కడ మాత్రం మనం ఏం మార్చక్కర్లేదండి. ఇక్కడ మాత్రం మనం మార్చక్కర్లేదు. ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటది అప్పుడు? 1,25,000 ఉంటదండి. సో, దీని ప్రకారం అంటే క్యాష్ బుక్ ప్రకారం చూసినప్పుడు ఈ అమౌంట్ అనేది ఎలాగుందండి? ఎక్కువగా ఉందండి. ఈ అమౌంట్ అనేది ఎలాగుంది? తక్కువగా ఉంది. సో, ఈ కండిషన్ అండి. ఈ కండిషన్ ఇది డిపాజిట్స్ రికార్డెడ్. ఏవైనా డిపాజిట్లు 2 సార్లు రికార్డ్ చేసినట్లయితే అమౌంట్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తదండి మనకి. ఏ విధంగా క్యాష్ బుక్‌లో ఎక్కువగా కనిపిస్తది. అండ్ పాస్‌బుక్‌లో ఏ విధంగా కనిపిస్తదండి? తక్కువగా కనిపిస్తదండి. ఇలా కనిపించినప్పుడు క్యాష్ బుక్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మనం క్యాష్ బుక్ ప్రకారం చేసినట్లయితే ఆ అమౌంట్‌ని మైనస్ చేయాలి. ఎంతకి చేయాలండి? ఆ మైనస్ 25,000కి చేయాలి. డిఫరెన్స్ అమౌంట్‌కి మైనస్ చేస్తామండి. ఓకేనా? ఇది ఎలా చేస్తామండి? ఇది ప్లస్ చేయాలండి. ఏం చేయాలి? ప్లస్ 25,000 అనేది మనం చేస్తామండి. ఓకేనా? ప్లస్ 25,000 అనేది మనం చేస్తాం. ఈ కండిషను డిపాజిట్స్ రికార్డ్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్ అండ్ ఎక్సెస్ అమౌంట్ రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అని చెప్పేసరికి అది మనం చేస్తామండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ వన్ అండ్ ఇక్కడ చూడండి, అండర్ కాస్టింగ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ ఆర్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ అండి. ఓకేనా? అండర్ కాస్టింగ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ ఆర్ ఓవర్ కాస్టింగ్ ఆఫ్ ది డెబిట్ సైడ్ ఇన్ ది పాస్బుక్ అండి. ఇది కూడా 2 కండిషన్స్ వచ్చింది కదా! మన 2 కండిషన్స్ వచ్చింది కాబట్టి ఆ 2 కండిషన్స్ని మనం ఇందాక ప్రీవియస్లో ఒకసారి చెప్పుకున్నాం. అలా ఇది కూడా 2 పార్ట్లుగా డివైడ్ చేద్దామండి. అండర్ కాస్టింగ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ ఒకటి అండ్ క్రెడిట్ సైడ్ ఏంటుందండి? ఓవర్ కాస్టింగ్ ఆఫ్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ ఒకటి. ఓకే. కండిషన్స్ ప్రీవియస్ అరేంజ్ చేసేద్దామండి. ఓకే, క్లియర్ అయిపోయిందండి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే అండర్ కాస్టింగ్ ఆఫ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్. క్లియర్గా చెప్తున్నాడు అంటే వాడు క్రెడిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ తక్కువగా కూడాడు. పాస్బుక్లో అండర్ కాస్టింగ్ అయిందంటే క్యాష్ బుక్లో ఖచ్చితంగా క్లియర్గా ఉందని అర్థం అండి. పాస్బుక్లో తక్కువగా కూడాడంటే క్యాష్ బుక్లో సపోజ్ ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. యాక్చువల్ అమౌంట్ ఎంత అంటే యాక్చువల్గా మనం అమౌంట్ జనరేట్ చేయాల్సింది 10,000 రూపాయలు అనుకుందాం. ఎంతండి? 10,000 రూపాయలు అనుకుందాం. అయితే వీడు ఏం చేశాడంటే క్యాష్ బుక్లో అనేది ఖచ్చితంగా 10,000 రూపాయలు రాసేసాడండి. 10,000 రూపాయలు రాసేసాడండి. ఓకేనా? రాసేస్తే మనకి ఏమవుతుందండి? ఆ అమౌంట్ 1,10,000 ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ అనేది ఏం చేశాడు? తక్కువగా కూడాడండి. తక్కువగా కూడడం అంటే ఏంటంటే ఆ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కంటే తక్కువగా కనిపిస్తుంది ఇక్కడ. అంతే, మనకి ఎక్కువ ఏం ఆలోచించద్దండి. ఆ అమౌంట్ కంటే మనకి తక్కువగా కనిపిస్తుంది. ఎంత ఇక్కడ ఎంత అవుతుందండి? 107,000 అవుతుంది. మీరు ఇక్కడ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే మన డిఫరెన్స్ ఎంత అండి? 3,000 అనేది డిఫరెన్స్ అండి.
సో మీరు ఇక్కడ చూడండి పర్టికులర్గాను ఈ అమౌంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, ఈ అమౌంట్ అనేది తక్కువగా కనిపిస్తుందండి. సో ఈ అమౌంట్ ప్రకారం చేసినప్పుడు ఈ అమౌంట్ ప్రకారం అంటే క్యాష్ బుక్ ప్రకారం మనం ప్రాబ్లం చేసినట్లయితే మనం ఆ 3000 మనం ఏం చేయాలి, మైనస్ చెయ్యాలండి. మైనస్ అంటే లెస్ చేయాలండి, 3000ని లెస్ చేయాలి. ఈ కండిషన్ ఏం చేస్తామండి, ప్లస్ చేస్తామండి. ఈ కండిషన్లో ప్లస్ చేస్తాం. ఏ కండిషను, పాస్బుక్ ప్రకారం మనం చేస్తున్నప్పుడు మనం ఈ కండిషన్లో మనం ప్లస్ చెయ్యాలండి ఆ అమౌంట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒక పార్ట్ డివైడ్ చేద్దామండి. ఇక్కడ నుంచి పార్ట్ నెంబర్ 3కి వెళ్దామండి. పార్ట్ 1లో ఒక 6 to 7 కండిషన్స్ అయ్యి, ఇప్పుడు కూడా 5 కండిషన్స్ అని అయ్యాయి కదా, 5 to 8 కండిషన్స్ అయ్యి. ఎక్కడి నుంచి అంటే అండి, ఇప్పుడు నెక్స్ట్ నేను ఓవర్ కాస్టింగ్ ఆఫ్ ది డెబిట్ సైడ్ ఆఫ్ ది పాస్బుక్ నుంచి అండ్ ఈ కండిషన్ వరకు పార్ట్ నెంబర్ 3లో నేను డిస్కస్ చేస్తానండి. పార్ట్ నెంబర్ 3లో డిస్కస్ చేస్తాను, ఎందుకంటే ఒకేసారి అంటే బడెన్గా ఉంటుంది మీకు కూడా. ఓకేనా?